కరోనాకి సంబంధించిన కోవిడ్ టైంకి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ వేవ్లో ఎండాకాలం వస్తే కాస్త తగ్గిపోతుంది, ఆ తర్వాత ఇది మెల్లిగా ఇంకా ఎండమిక్ అయిపోవచ్చు అని డిస్కషన్ నుంచి సెకండ్ వేవ్ చూసాం. సో ఇప్పుడు కూడా దాదాపుగా ఎండ్ ఆఫ్ ద సమ్మర్కి ప్రారంభమైన పరిస్థితి ఉంది. సో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత పర్వాలేదు భారత్ తట్టుకుంది అనుకునే సందర్భంలో సెకండ్ వేవ్లో కోలుకోలేని దెబ్బ కొట్టింది. సో ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే కనుక ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మీరు అన్నట్టు డెఫినెట్గా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకుంటే ఈ టైంలో వైరసెస్ మొత్తం ప్రచలితం అవుతాయి. కోవిడే కాదు, మిగతా ఫ్లూలు అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అన్ని వైరసెస్కి ఉంటుంది. కోవిడ్ ఫ్లూ టెస్టులు చేస్తే కానీ మనకు తెలియదు. సో ఎప్పుడైనా మీకు 2-3 రోజులు మించి వెళ్ళిపోతుంది జ్వరం, అలా ఉంటే మటు ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవడం మంచిది. సో అంటే సాధారణంగా ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అందరికీ కామన్గా వాళ్ళకి ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ముఖ్యంగా రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంటే దాదాపు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళలేని సిచ్యువేషన్ రావచ్చు, లేకపోతే వాళ్ళకి అది దగ్గో జలుబో సాధారణ ఫ్లూనో కరోనా తెలియకపోవచ్చు. సో ఏది తెలియని నేపథ్యంలో వాళ్ళు కాపాడుకోవాలంటే ఎటువంటి సింటమ్స్తో ఉన్నప్పుడు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అది కాస్త క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకళ్ళు కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా? ఓకే, కోవిడ్ లక్షణాలు అంటే మీరు మాట్లాడుతుంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం. వీటిల్లో ఏ 2 లక్షణాలు ఉన్నా సరే ఇవి 3 రోజులకి దాటిపోతున్నాయంటే దగ్గరలో ఉన్న హెల్త్ ఫెసిలిటీని లేకపోతే ప్రైమరీ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రతి విలేజ్లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చెప్తే నమోదు చేసుకుంటే మనకి ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరికైతే ఈ సిమ్టమ్స్ వచ్చాయో ఖచ్చితంగా వాళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రెస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది. ఎలా అయితే మీకు గుర్తుంటే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ బోత్లోని కోవిడ్ ఎవరికైనా వస్తే మనం ఒక రూమ్కి వాళ్ళని పరిమితం అవ్వమని చెప్పేవాళ్ళం. అది ఇప్పుడు కూడా మొదలు పెట్టడం మనం సేవ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. అది డాక్టర్ వీరన్ గారు, సాధారణంగా మనం మీరు అన్నట్టుగా ఫస్ట్ వేవ్కి సంబంధించి ఎప్పుడైతే మనం దాన్ని ఎదుర్కొన్నామో బహుశా ఒక చిన్న నిర్లక్ష్యమో లేకపోతే కాస్త అజాగ్రత్తతో మనం చవి చూసాం, అది ఇంపాక్ట్ సెకండ్ వేవ్లో చూపించింది. సో ప్రస్తుతం అటువంటి సినారియో ఉందనుకోవాలా? ఎందుకంటున్నానంటే ఈ క్వశ్చన్ ఒక 2-3 నెలల్లో తెలిస్తే మనకి కండిషన్ గురించి అర్థమవుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. బట్ ఆ టైంకి ఇది విజృంభిస్తే పరిస్థితి మన చేయదాటే అవకాశం ఉంటుంది కదా. సో దానికోసం ఈ క్వశ్చన్ అడగడం జరుగుతోంది. ప్రస్తుతానికి ఇండివిజువల్ లెవెల్లో మన ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాలంటేనే వెళ్ళడం మంచిది. రెండోది, ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాస్కులు ధరించండి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి జలుబు దగ్గులు ఉంటే అది కోవిడ్ కాదు, మనకి తెలియదు. అది ఫ్లూ కోవిడ్ మనకు తెలియదు. తీరా అది కోవిడ్ అయితే కోవిడ్ అనేది చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూతో పోలిస్తే, ఇన్ఫ్లుయెంజా ఆర్ ఫ్లూతో పోలిస్తే కోవిడ్ చాలా ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది అండ్ సివిరిటీ కూడా ఎక్కువ. సో మన జాగ్రత్తలు అయితే తీసుకోగలం ప్రస్తుతానికి. అండ్ ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉండి పల్స్ ఆక్సిమీటర్తో మనం ఆక్సిజన్ లెవెల్స్ మెజర్ చేసుకుంటూ లాస్ట్ టైం లాగా, అండ్ ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ డిప్ అవుతున్నా లేదా జ్వరం 4 రోజుల కన్నా మించిపోతున్నా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడే మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయాక దెన్ విల్ బి ఓవర్వెల్మ్డ్. నెంబర్ ఆఫ్ కేసెస్తో ఓవర్వెల్మ్ అయిపోతాం మనం. సో ఇండివిజువల్గా మనం చర్యలు తీసుకోవడం ఈ ప్లేస్లో ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అండ్ ఇమ్యూనిటీ గురించి మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇమ్యూనిటీకి సంబంధించి, ఎందుకంటే ఎప్పుడైతే కరోనా ప్రారంభమైందో, కోవిడ్ మనకి స్టార్ట్ అయిందో, ఇమ్యూనిటీ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. ఎప్పటికప్పుడు దాన్ని ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకునే ప్రయత్నం జరిగింది. సో ప్రస్తుతం ఆ ఇమ్యూనిటీ సరిపోతుందా? భారత్లో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, ఒక కామన్ మ్యాన్లో ఉన్న ఇమ్యూనిటీ సరిపోతుందా వీటిని డీల్ చేయడానికి? ఇమ్యూనిటీ విషయానికి వస్తే మన ఇమ్యూనిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? రోగ నిరోధక శక్తి అనేది మనం తినే తిండి మీద డిపెండ్ అవుతుంది. సో తినే తిండిలో మెయిన్ మీరు చూసుకుంటే మీకు రైస్ ఇవి కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, పోషకాహారాలు, చిన్న పోషకాహారాలు, విటమిన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఐదర్ మీరు రోజు సరిగ్గా విటమిన్ లేని ఆహారం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ కూరగాయలు సరిగ్గా తింటున్నారో లేదో చూసుకోవడం ఇప్పుడే మంచిది. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇమ్యూనిటీ బిల్డప్ అవడం 1 to 2 months పడుతుంది. అప్పటికి కోవిడ్ కేసులు ఎన్ని ఉంటాయో అవన్నీ మనకు తెలియదు. సో మన ఇమ్యూనిటీ అప్పటికి రెడీ చేసుకోవడం మంచిది. ఇంకోటి విటమిన్ సి కలిగిన ఆహారాలు అంటే నిమ్మరసం కానీ, ఆరెంజెస్ కానీ, ఇవన్నీ రోజు మన డైట్లో, రోజు అప్పుడప్పుడు కాదండి, రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి ఈ సీజన్లో, మ్యాంగోస్లో కూడా వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది మన డైట్లో.
సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది. కోవిడ్ అందరికీ రాదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన రోగ నిరోధక శక్తి కరెక్ట్గా ఉంటే అట్లీస్ట్ సివియరిటీకి పోకుండా ఉంటుంది. సింపుల్ దగ్గు జలుబుతో వదిలిపోతుంది. ఓకే, రైట్. బట్ కంక్లూషన్కి వచ్చే ముందు వీరేన్ గారు, గతంలో మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాం, ఫస్ట్ డోస్ అయింది, సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో వాళ్ళకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్రస్తుతం అది ఇంకా మన మీద ప్రభావం ఉంటుందా, లేకపోతే అది ప్రస్తుతం పనిచేసే అవకాశం ఉండకపోవచ్చా? అవునండి, మాతో పాటు మీరు అందరూ కూడా మొదట హెల్త్ కేర్ ప్రొఫెషనల్ డాక్టర్స్కి, నర్సులకి ఇచ్చిన వ్యాక్సినేషన్ మెల్లగా పాపులేషన్ అన్నిటికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది వ్యాక్సినేషన్. కానీ మీరు అందరూ గుర్తుంచుకుంటే 2 డోసెస్ వేయించుకున్నాం. అవును, ఓకే. దాని తర్వాత బూస్టర్ డోస్ వేయించుకోమని ఇనిషియల్లీ గవర్నమెంట్ చెప్పింది, కానీ చాలామంది అది పాటించలేదు. మేము వేయించుకున్నాం, మాకు తెలిసి కాబట్టి, కానీ చాలామంది అది పాటించలేదు. మా పేషెంట్స్ చెప్పిన ఇప్పుడు కోవిడ్ వెళ్ళిపోయిందండి, కోవిడ్ మళ్ళీ రాదండి అని చెప్పి వదిలేశారు, ఎవరు పాటించలేదు. సో బూస్టర్ డోస్ ఎవరికి సరిగ్గా పడలేదు. సో బూస్టర్ డోస్ వేయించుకోలేదు కాబట్టి ఆ 2 డోసెస్ వల్ల ఇమ్యూనిటీ ఎంత వచ్చింది ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి అందరూ. ఓకే, ఒకవేళ మెజర్ చేసుకోకపోయినా ఈవెన్చువల్లీ ఇలాగే సిచ్యువేషన్ ప్రివేల్ అవుతే మళ్ళీ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. సో ఈసారి గవర్నమెంట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వ్యాక్సినేషన్ వేయించుకోండి. దానివల్ల కోవిడ్ రాదు అని మనం చెప్పలేము, కానీ కోవిడ్ వచ్చినా సరే సివియరిటీ నుంచి అయితే 90% ప్రివెంట్ చేస్తాయి. సో 90% ప్రివెన్షన్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ వ్యాక్సిన్. ఉన్న వ్యాక్సిన్స్ అన్నిటిలోని ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి మనకి, వాటిలో కోవిడ్ వ్యాక్సిన్ అనేది చాలా మంచి ఎఫికసీ కలిగిన వ్యాక్సిన్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వ్యాక్సినేషన్ వేయించుకోండి అని, అదే వారంలో లేదా అదే నెలలో వ్యాక్సినేషన్ వేయించుకోవడం మంచిది. ముందు వేయించుకున్న వ్యాక్సినేషన్స్ ఎంత పనిచేస్తాయి అనేది 2-3 ఏళ్ళు అయ్యాక గ్యారంటీ అయితే ఇవ్వలేం, ఓన్లీ 50% 40% గ్యారంటీ ఇవ్వగలం అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వీరేన్ గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి, మరి ముఖ్యంగా కరోనా మళ్ళీ కోరలు చేస్తున్న సందర్భంలో ఆర్టీవీతో జాయిన్ అయ్యి చాలామందికి ఉన్న అనుమానాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్స్ సో మచ్ అండి. సో మొత్తంగా అయితే మాత్రం కరోనా మళ్ళీ విజృంభిస్తోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. కరోనా టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఏపీలో 3కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కడప రిమ్స్లో 2కి కరోనా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. ఇక చాగలమరికి చెందిన మహిళకు కరోనా సోకింది. నంద్యాలకు చెందిన వృద్ధురాలు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది. విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్గా నిర్ధారణ కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ వాడాలంటూ సూచించింది. ప్రార్థనా మందిరాలు అలాగే సమావేశాలు నిలిపివేసింది. మరి ముఖ్యంగా వీటికి సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆదేశించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. వృద్ధులు, గర్భిణులు ఇంట్లోనే ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. ముంబై, కేరళ, చెన్నైలలో మళ్లీ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో 100కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 16 మంది ఇప్పటికే ఆసుపత్రి పాలయ్యారు. దాంతోపాటు కేరళలో కూడా 180కి పైగా కేసులు నమోదు కావడం, ఇప్పుడు ఆ సంఖ్య సుమారుగా 200కు చేరువైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర రీతిలో కేసులు పెరగడం ఇటు దక్షిణాదినే కాదు, ఉత్తరాదినే కాదు, యావత్ భారతాన్ని మరొకసారి కలవరపాటుకు గురి చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎవరైనా బయటకు వెళ్ళాలనుకునే సందర్భంలో మాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన తర్వాత అయితే చెయ్యి కాంటాక్ట్లోకి వెళ్ళింది అనుకున్నప్పుడు ఇప్పుడు శానిటైజర్ మళ్ళీ వాడే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యతగా సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి.